హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1175కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ మొబైల్లో డిఫాల్ట్ యాప్ కింద సామ్సంగ్ పాస్, అలాగే కొన్ని ఆటలు వస్తే సామ్సంగ్ పే అప్లికేషన్ కూడా అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఈ సామ్సంగ్ పాస్ని వీళ్ళు సామ్సంగ్ పేలో మెర్జ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. రాబోయే రోజుల్లో మనం ఒకటే అప్లికేషన్ అయితే చూస్తాం, సామ్సంగ్ పే. అందులోనే మనకి సామ్సంగ్ సంబంధించిన పాస్ కోడ్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు వరకు సామ్సంగ్ పాస్ అయితే వాడలేదు, అలాగే సామ్సంగ్ పే ఒకప్పుడైతే వాడాను, కానీ ఇప్పుడైతే వాడలేదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం నా దగ్గర యాపిల్ ఉంది కాబట్టి యాపిల్ వాలెట్ అలాగే పేమెంట్ వచ్చేసరికి మనకి ఫోన్పే అయితే వచ్చేసినాయి. సో ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ M2 అయితే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఇది వచ్చేసరికి మనకి 5 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసరే, కాకపోతే వీళ్ళు 3 నానోమీటర్ మీద బిల్డ్ అయ్యే ప్రాసెసర్ని వీళ్ళు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో తీసుకొస్తారని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. ఇది M2 Pro చిప్ సెట్ అవుతుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి AR అండ్ VR గ్లాసెస్ని అయితే తీసుకురాబోతున్నారు కదా. అలాగే మనకి iPhone 15 Pro అలాగే 15 Pro Max ఈ రెండిట్లోనూ పెరిస్కోప్ ఆప్టికల్ జూమ్ సెన్సార్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మనకి నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఓన్ మోడెమ్ని కూడా వీళ్ళ మొబైల్స్లో తీసుకురావాలని చెప్పి అయితే చూస్తున్నారంట. సో మరొకటి కూడా మనం చూడొచ్చు, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనం Type-C పోర్ట్తో ఐఫోన్స్ని అయితే చూసే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్ డేస్లో మనకి యూరోప్ చట్టం అయితే చేంజ్ చేసింది, ఒకటే పోర్ట్ ఉండాలి, యూనివర్సల్ పోర్టు ఛార్జింగ్ కోసం అని చెప్పి. సో అందువల్ల మనకి వీళ్ళు యూరోప్లో సేల్ చేయాలి అంటే ఖచ్చితంగా Type-C పోర్ట్తో వీళ్ళు మొబైల్స్ అయితే తీసుకురావాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 ఇప్పుడు ఈ మొబైల్ మనకి TUV సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. ఇక ఈ మొబైల్ మనకి జూలై 12వ తారీఖున లాంచ్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ లీక్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్లో మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుందంట. స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తోనే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా ఇప్పటి నుంచో న్యూస్ కూడా అయితే ఉంది. సో చూద్దాం, మరి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోపు మనకి ఈ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ అవి కూడా అయితే బయటకు వస్తాయి. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి ఇది ఒక సాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సాడ్ అనే పదం కూడా చాలా చిన్నదని చెప్పాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో అంటే యూపీ లక్నోలో ఒక 16 ఏళ్ల పిల్లోడు వాళ్ళ మదర్ని చంపేశాడంట. సో దేనికోసం అంటే పబ్జీ ఆడొద్దని చెప్పేసి ఫోన్ లాక్కుందని చెప్పి తనైతే చంపేసినట్టు తెలుస్తుంది. ఇది జరిగి కూడా 3 రోజులు అయితే అవుతుందంట. ఆదివారం తెల్లారుజామున 3ంటికి సో అతను గేమ్ ఆడుతున్నాడని చెప్పేసి మొబైల్ లాగేసుకొని తను వెళ్ళి తన 10 ఏళ్ల కూతురు పక్కన అయితే పడుకుందంట. ఈ అబ్బాయి వాళ్ళ ఫాదరు ఆర్మీలో అయితే చేస్తాడు, మిలిటరీలో అయితే చేస్తాడు. తన గన్ వచ్చేసరికి అలమార్లో ఉంది. తను వచ్చేసరికి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అయితే జాబ్ చేస్తున్నాడు. సో తను వెళ్ళి ఏం చేశాడంటే ఆ గన్ తీసుకొని వచ్చి వాళ్ళ మదర్ని కాల్చి చంపేసి, ఆ పాప ఉంది కదా 10 ఏళ్ల పాప, సో తను లెగిస్తే నిన్ను కూడా చంపేస్తాను ఎవరికైనా చెప్పావంటే అని చెప్పి తను బెదిరించాడంట. సో బెదిరించిన తర్వాత తన ఫ్రెండ్కి ఫోన్ చేసి సో తనకి విషయం చెప్పినట్టున్నాడు. వాడైతే ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ని పక్క రూమ్లో ప్యాక్ చేసి పడేసి సో వాసన రాకుండా అక్కడ పర్ఫ్యూమ్ కొడుతూ వీళ్ళు వచ్చేసరికి ఈ గదిలో పడుకుంటున్నారంట. డైలీ వీళ్ళు ఫుడ్ కూడా హోటల్ నుంచి అయితే తీసుకొచ్చి వాళ్ళ చెల్లికి పెడుతూ తను తింటూ ఉన్నాడంట. సో తనకు వాళ్ళకు ఒక డాగ్ కూడా ఉంది. డాగ్ను కూడా అయితే ఓపెన్ చేశారంట ఎవరు ఇంటికి రాకుండా ఉండటం కోసం. డాగ్ను కూడా కాంపౌండ్లో వదిలేసి సో వీళ్ళు లోపల ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 3 రోజులు అదేవిధంగా ఈ శవాన్ని ఇంట్లో పెట్టి సో స్ప్రే కొడుతూ మేనేజ్ అయితే చేశాడు. సో తర్వాత మరి ఏ రకంగానో మరి పోలీసులు తెస్తే వాళ్ళు వచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఫస్ట్ ఏం చెప్పారంటే ఎలక్ట్రిషియన్ వచ్చి చంపేశాడని చెప్పారంట. సో తర్వాత గట్టిగా ఇంట్రాగేషన్ చేస్తే తనే చంపేసినట్టుగా అయితే ఒప్పుకున్నాడు. అంత ముందు రోజే ఇంట్లో డబ్బులు పోతే వాళ్ళ అమ్మ గట్టిగా మందలించిందంట. సో అదొకటి పేకల దాకా పెట్టుకొని సో తర్వాత ఇలాగ పబ్జీ ఆడనీయట్లేదు అని చెప్పేసి సో షూట్ చేసినట్టు తెలుస్తుంది. పబ్జీ అంటే ఇక్కడ మనకి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా అనమాట. ఇలాంటి ఇన్సిడెంట్లు జరగానే ముందుగా చెప్పేది ఏంటంటే గేమ్ బ్యాన్ చేయాలంటారు. సో యాక్చువల్గా ఇలాంటి గేమ్స్ మనకి ఇండియా వైడ్గా చాలా మంది అయితే ఆడుతున్నారు. అందరూ ఇలాగైతే క్రైమ్ ఏం చేయట్లేదు కదా. తర్వాత పేరెంట్స్ తిడుతున్నారు పెంపకం ఇలా ఉంటుందని చెప్పేసి. యాక్చువల్గా నన్ను అడిగితే ఇవంతా సొసైటీ ఇలాగ తయారు చేస్తుందని నేను చెప్తాను అనమాట. మనకి సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా చాలా వరకు ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు చదివే స్కూళ్ళు ఇవన్నీ కూడా ఈ ఎఫెక్ట్ అయితే చేస్తుంటాయి. మామూలుగా చూస్తే ఇలాంటి గేమ్స్ ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి ఇండియా వైడ్గా కనుక చూస్తే. అన్ని చోట్ల మనకి ఇలాంటి క్రైమ్ అయితే నమోదు అవట్లేదు. యూపీలో చూసుకుంటే ఇది మనకి 3వది అనుకోండి. ఇంతకుముందు కూడా ఇలాగే మనకి పబ్జీ ఆడట్లేదని చెప్పేసి పేరెంట్స్నో లేకపోతే వాళ్ళ ఎవరొకరిని చంపేయడం, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ తాలూకో వాళ్ళ తాతల తాలూకో అమౌంట్ని కాయిన్స్ కోసం ఖర్చు పెట్టేయడం, ఇలాంటి చేసినవి కూడా మనకి యూపీలో అయితే నమోదైనవి. సో అక్కడ వాళ్ళ సొసైటీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనే దాని మీద ముందు చూసుకోవాలి. గేమ్స్ ప్రభావం అలాగే పేరెంట్స్ ప్రభావం కూడా ఉంటుంది, కానీ ఇదే మేజర్ పాత్ర అయితే కాదు. ఎందుకంటే మైనర్లు ఇలా తయారవుతున్నారంటే ఆ పాత్ర సొసైటీ మీద కూడా ఉంటుంది. సో దాని మీద కూడా వీళ్ళు అక్కడ గట్టిగా దృష్టి పెట్టాలి అక్కడ ప్రభుత్వాలు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి పోకో F4 ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారని రీసెంట్ డేస్లో మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు పోకో ఇండియాలో టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఈ మొబైల్లో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ కూడా అయితే చేసింది. ఆల్రెడీ మనకు తెలిసిందే ఇది రెడ్మీ K40S మొబైల్ని సో వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్నారని. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ కూడా లీక్ అని దీని ప్రకారం ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారని. కాకపోతే ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, ఎప్పుడు లాంచ్ చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus Nord 2
తెలిసిందే కదా, ఇది పెద్ద ఆటం బాంబు. దాని సక్సెసర్ నాట్ 2T జూలై నెలలో ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. మనకి లాస్ట్ ఇయర్ జూలైలోనే వీళ్ళు నాట్ 2 అయితే లాంచ్ చేశారు. సో అదే డేట్లో వీళ్ళు అదే టైంలో ఈ మొబైల్ కూడా లాంచ్ చేస్తారని తెలుస్తుంది అనమాట. నాట్ 2లో చూసుకుంటే మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఉంటే ఇందులో మనకి 1300 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ప్రైస్ కూడా 30 నుంచి 40 వేల రూపాయల మధ్యలో అయితే ఉండొచ్చంట. అంత ప్రైస్ అయితే చాలా టూ మచ్ అయిపోతుంది. అలాగే మనకి OnePlus ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. ఒప్పో A57 మొబైల్ని రీబ్రాండ్ చేసి అని చెప్పి రీసెంట్ డేస్లో మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. నేను అప్పుడు చెప్పాను OnePlus తన ఉనికి కోల్పోతుంది ఇలాంటి పనులు చేసి అని చెప్పి. అయితే ఆ మొబైల్ పేరు నాట్ N20 SE పేరు మీద అయితే తీసుకురాబోతున్నట్టుగా సో ఇప్పుడు కన్ఫర్మ్ అయితే అయింది. సో ఈ మొబైల్ని వీళ్ళు త్వరలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకురాపోవచ్చు, యూఎస్ అండ్ యూరోప్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. వీళ్ళు ఇంతకుముందు ఈ N10 కూడా అయితే తీసుకొచ్చారు, అది మన ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. ఏదేమైనప్పటికీ ఇది మనకి మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్తో అనుకుంటా రాబోతుంది. అంటే బిలో యావరేజ్ స్పెసిఫికేషన్స్తో అయితే ఈ మొబైల్ని OnePlus తీసుకురాబోతుంది. ప్రైస్ మాత్రం దగ్గర 15,000 రూపాయల వరకు ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా అండి. మోటరోలా G62 అండ్ G42 ఈ రెండు మొబైల్స్ని బెర్లిన్లో లాంచ్ చేసింది అనమాట. సో ఈ రెండు మొబైల్స్ని రాబోయే వారాల్లో అంటే కొన్ని వారాల్లో మన ఇండియాలో కూడా అయితే లాంచ్ చేస్తున్నట్టుగా సో వీళ్ళు అనౌన్స్ కూడా అయితే చేశారు. ఇందులో మనకి G42లో చూస్తే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటే G62లో స్నాప్డ్రాగన్ 480+ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అంటే 5G మొబైల్ ఒకటైతే ఇంకోటి 4G మొబైల్ అని చెప్పి అయితే తెలుస్తుంది. అయితే వీటి ప్రైజెస్ ఎంత, ఎప్పుడు మన ఇండియాలోకి తీసుకొస్తారనే దాని మీద ఎటువంటి డీటెయిల్స్ లేవు. ఇక నెక్స్ట్ నుంచి MG మోటార్స్ మన ఇండియాలో నెక్స్ట్ ఇయర్ 2023లో 10 lakhsలో ఒక ఈవీ కార్ని అయితే తీసుకొస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. ఈ కారు చూడడానికి టాయ్ కార్ లాగా అయితే ఉంది. 10 లక్షల రూపాయలు ఈ కారు అంటే ఆలోచించాల్సిందే. 5 లక్షలు పెట్టినా కొంటారా లేదా అనేటట్టుగా అయితే ఈ కార్ అయితే కనిపిస్తుంది. 25 kWh బ్యాటరీ కెపాసిటీతో వస్తుందంట. 150 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అయితే ఇస్తుంది అంటున్నారు. సో స్పీడ్ ఎంత క్యాచ్ చేస్తుంది అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం ఈ స్పెసిఫికేషన్ బట్టి చూస్తే 70-80 కిలోమీటర్ స్పీడ్తో అయితే వెళ్ళొచ్చు ఇది. సో ఈ వెహికల్ వచ్చేసరికి వీళ్ళు 10 lakhs తీసుకొస్తారండి. ఇందులోనే కొంచెం అమౌంట్ వేసుకుంటే మనకి టాటాలోనే ఈవీ వెహికల్స్ అయితే వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ GT Neo 3T ఈ మొబైల్ మన ఇండియా లాంచ్ అయితే కన్ఫర్మ్ అయింది. సో ఇప్పుడు మనకి ఇండియాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఈ మొబైల్ అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే ఈ మొబైల్ రీసెంట్ గానే వీళ్ళు యూరోప్లోనూ యూఎస్లో అనుకోండి లాంచ్ చేశారు. అక్కడ ప్రైస్ అయితే మాత్రం ఎక్కువ పెట్టారు, దగ్గర 32-33 వేల రూపాయల ప్రైస్ పెట్టారు. ఇందులో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మరి మన ఇండియాలోకి వచ్చాక ఇది ప్రైస్ పెడతారు, ఇంకా తక్కువలో తీసుకొస్తారు చూడాలి. ఆ ప్రైస్ అయితే ఇక్కడ పప్పులు ఉడకవు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా సో వీళ్ళు ఎప్పటి నుంచో ఒక స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొస్తున్నారని చెప్పేసి మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. 2 years నుంచి దీన్ని డెవలప్ కూడా అయితే చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని అయితే ఆపేసినట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఇది వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే ఈ స్మార్ట్ వాచ్ని అయితే వీళ్ళు తీసుకొద్దాం అనుకున్నారు. ఒకటోసరికి మనకి డిస్ప్లే దగ్గర ఉంటే మరొకటి రిస్ట్ బ్యాక్ సైడ్ మనకి హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది కదా, అక్కడైతే మరో సెన్సార్ ఉంటుంది. ఇది రిస్ట్ బ్యాండ్తో సపరేట్ అయిపోతుంది, అంటే స్ట్రాప్తో సపరేట్ అయిపోతుంది అనమాట. హెడ్ వచ్చేసరికి సపరేట్ చేసుకొని మనం షార్ట్స్ కోసం వాటి కోసం వీడియోని అయితే రికార్డ్ చేసుకోవడానికి అలాగే చిన్న చిన్న మనకి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఫొటోస్ తీయడానికి వీళ్ళు ఈ రకంగా అయితే డిజైన్ చేశారు. బ్యాక్ సైడ్ ఒక కెమెరా ఫ్రంట్ కెమెరా డిజైన్ చేసి తీసుకొచ్చుదామని అనుకున్నారు. మరి ఎందుకో కానీ వీళ్ళు దీన్ని అయితే ఆపేశారు. దీనికి మెయిన్ రీజన్ చూసుకుంటే వీళ్ళు ఖర్చుని తగ్గించడం కోసం ఈ ప్రాజెక్ట్ని ఆపేసినట్టు తెలుస్తుంది. వీళ్ళు మరో రిస్ట్ బ్యాండ్ల మీద అయితే వర్క్ స్టార్ట్ అయితే చేశారంట. సో అందువల్ల దీన్ని అయితే వీళ్ళు తొంగలో దొక్కేసినట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 10 Pro ఆల్రెడీ లాంచ్ చేశారు. ఇప్పుడు 10 అయితే లాంచ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇందులో కూడా మనకి స్నాప్డ్రాగన్ 8th Generation 1 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా సో ఇప్పుడు న్యూస్ అయితే ఉందన్నమాట. ఇందులో మనకి 4800 mAh బ్యాటరీ 150 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుందని తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు 10 Pro తీసుకొని రాకముందే 10 తీసుకొచ్చి తర్వాత Pro తీసుకొస్తే కొంచెం అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చారంట అనుకోండి. ఇప్పుడేమో వాళ్ళు 10 Pro తీసుకొచ్చారు, మళ్ళీ అదే ప్రాసెసర్తో మళ్ళీ ఈ మొబైల్ తీసుకొస్తున్నారు. ఒప్పోతో కలిసిన తర్వాత పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Android 13 Beta 3ని ఇప్పుడు పిక్సెల్ మొబైల్స్లో కొన్ని మొబైల్స్కి అయితే గూగుల్ రోల్అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇంతే కాకుండా నాన్ పిక్సెల్ మొబైల్స్ కొన్ని మోడల్స్ కూడా Android 13 Beta 3ని రోల్అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి ఇయర్ రాబోయే iPad Pro డిస్ప్లే సైజ్ అనేది స్క్రీన్ సైజు ఇంకా పెద్దగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. మరి వీళ్ళు 3 సైజుల్లో తీసుకొస్తారా లేకపోతే 2 సైజుల్లో మనకి 12.9 inches ఏదో ఉంది కదా దాన్ని పెంచి తీసుకొస్తున్నారో తెలియదు, కానీ 14.1 inches డిస్ప్లే సైజ్ అయితే ఈసారి ఉండబోతుందంట. M2 చిప్ సెట్ అయితే ఇందులో ఉండబోతుంది. 16 GB ర్యామ్ అయితే ఉంటుంది. మినిమం మనకి స్టోరేజ్ వచ్చేసరికి స్టార్టింగ్ స్టోరేజే 512 GBతో స్టార్ట్ అయ్యి 4 TB వరకు మనకి ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఈసారి రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే వీళ్ళు వచ్చేసరికి మ్యాక్ బుక్స్ ఉన్నాయి కదా వీటిని రీప్లేస్ మెల్లగా చేస్తూ ఉన్నట్టున్నారు ఈ ఐప్యాడ్స్తో. వీటికి అయితే సపరేట్గా వీళ్ళు కీబోర్డ్ అమ్ముకోవచ్చు, మౌస్ అమ్ముకోవచ్చు, పెన్సిల్ కూడా అయితే అమ్ముకోవచ్చు. సో ఈ విధంగా వీళ్ళైతే రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా అయితే నాకైతే అనిపిస్తుంది. ఆల్రెడీ తెలిసిందే మనకి ట్యాబ్ S8 Ultra
అల్ట్రాయే కదా, అది మనకి 14.6 ఇంచెస్లో శాంసంగ్ లాంచ్ చేసింది, చాలా పెద్ద సైజులో. సో వీళ్ళు కూడా ఇప్పుడు 14.1 ఇంచెస్లో తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ నువ్వు చూస్తే మైక్రోసాఫ్ట్ విండోస్ 11 నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు రాబోయే అన్ని ల్యాప్టాప్స్ పీసీస్లో ఎస్ఎస్డీని మ్యాండేటరీ చేయబోతున్నట్టుగా అయితే న్యూస్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి ఓన్లీ ఎస్ఎస్డీతోనే వీళ్ళు ఈ విండోస్ 11తో ల్యాప్టాప్స్ కానీ పీసీలు కానీ అయితే తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. బ్రాండ్స్ వచ్చేసరికి దీన్ని అయితే వీళ్ళు మ్యాండేటరీ చేయబోతున్నారు. ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే హెచ్డిడినే తీసుకొస్తున్నాయి చాలా కంపెనీలు వచ్చేసరికి. సో దాన్ని కూడా తీసేసి ఇప్పుడు ఓన్లీ ఎస్ఎస్డీనే తీసుకొచ్చేలాగా మ్యాండేటరీ అయితే చేయబోతున్నారంట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.